ఇవాళ అయితే నేను నోటికి రుచిగా స్పైసీగా ఉండే పచ్చడి చేసుకున్నానండి. నిజంగా చెప్తే నమ్మరు. ఉగురుస్తున్నాను అనమాట. నా ఫీలింగ్ మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఉగుర్చుకుంటూ తింటున్నాను అనమాట. పెదాలు అయితే మండిపోతున్నాయి. అంత స్పైసీగా ఎందుకు చేసుకున్నారండి అంటే బయట వాన పడుతుంది కదా, స్పైసీగా ఏదన్నా చేసుకుందాం అనిపించింది అనమాట. ఎప్పుడు చప్పటి కూరలు ఏం తింటాంలే, పచ్చడి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పచ్చడి చేశాను. దోసకాయ పచ్చడి చెప్తే నమ్మరు. ఫస్ట్ అయితే నో బాయిల్ నో ఆయిల్ వేసి నో ఆయిల్ అనమాట. అట్లా పచ్చడి చేసి దాన్ని తాలింపు వేసాను. తాలింపు వేసినప్పుడు ఆయిల్ యూజ్ చేశాను అనుకోండి. అట్లా చేశాను అనమాట. చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. పచ్చడి అట్లా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం. మాకైతే రాత్రి నుంచి అసలు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుందండి. ఇప్పుడే కొద్దిగా తెరపించింది అనిపించినప్పుడు కొంచెం తగ్గిన చినుకులు అన్నప్పుడు నేను వీడియో తీసాను అనమాట. ఈ వీడియో అనేది అప్పుడు తీసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎమ్మీ అండ్ స్పైసీగా తీసుకునే పచ్చడి ఏంటి అట్లా ప్రిపేర్ చేసుకోమని చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 7-8 పచ్చిమిరకాయలు తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, చింతపండు, కరివేపాకు, దోసకాయ. మనం తీసుకున్న దోసకాయ పచ్చడి కాబట్టి దోసకాయ ఫస్ట్ అది ఉండాలన్నమాట. దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుని దాంట్లో మరి గింజలు మొత్తం తీసేయకండి, బాగోదు. కొంచెం లైట్గా ఉంచుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ వేసేసి ఒకసారి ఒక తిప్పేసారు అనుకోండి, అది పచ్చగా నలిగి అలా ఉంటుంది అనమాట. దాంట్లో దోసకాయ ముక్కలు, చింతపండు, కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి. అంటే స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి, ఏం కాదు. కాకపోతే ఏంటంటే జార్ అయిపోద్దని నేను ఉప్పు తర్వాత వేస్తాను అనమాట. పచ్చడిలో కొంచెం వేసుకోకుండా ఉన్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ జీలకర్ర ఇవన్నీ వేసేసి ఒకసారి ఒక తిప్పుకోండి. అప్పుడు పచ్చగా నలుగుతుంది అనమాట పచ్చడి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుద్దంటే ఈ దోసకాయ పీసెస్ వేసినప్పుడు ఇంకొంచెం ఏమైనా తొక్కలు ఉంటే కనుక పచ్చిమిర్చి తొక్కలు అవన్నీ గ్రైండ్ అయిపోతాయి అనమాట. అలాగే చింతపండు స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. నేనైతే దోసకాయ ముక్కలు కూడా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దోసకాయ ముక్కలు కూడా పంటికి తగులుతుంటే మంచిగా బాగుంటుంది అనమాట. పచ్చళ్ళు ఊరి ఉంటాయి కదా, తినాలి. ఇట్లా పచ్చగా ఒక తిప్పేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి పచ్చడి తాలింపు వేసేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట. మన ఎమ్మీ అంటే టేస్టీ స్పైసీగా ఉండేటువంటి దోసకాయ పచ్చడి. మన పచ్చడి తాలింపు వేసేసుకుందాం వచ్చేయండి. మరి అయితే మన పచ్చడి తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది శనగపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు అనమాట. పచ్చడిలో మెంతులు ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ పచ్చడిలో అయినా మెంతులు వేసుకోండి, పులుసులో కూడా మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇందులో వేసి, అప్పుడు ఆ ఫ్లేవర్ మీకే తెలుస్తుంది. ఆ పోపు పెట్టేసుకున్న తర్వాత శనగపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, ఇవే ఇంగ్రీడియంట్స్. ఆవాలు స్కిప్ చేసేయండి. ఈ పప్పులు నోటు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ పచ్చివాసన పోయే వరకు దాంట్లో ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయ్యకుండా అయిన తర్వాత వేడి రైస్లో వేసుకు తినేయడమేనా అనమాట. నేను దోసకాయ ముక్క చూసారు ఎంత పెద్ద పెట్టుకున్నానో, అది బాగుంటుంది, అలా కమ్మగా ఉంటుంది తింటే అని చెప్పేసి దాన్ని అలా ఉంచేసాను అనమాట. నేనైతే ఫస్ట్ మొదగే నా పెదాలు అయితే మండిపోయినాయి, అంత స్పైసీనెస్గా ఉంది. కాకపోతే ఏంటంటే బాడీలోకి ఒకసారి ఏదో పవర్ వచ్చినట్టు అనిపించింది అనమాట. అంత బాగుంది. గుర్చుకుంటానే తిన్నాను పచ్చడి అంతాను. చాలా కమ్మగా ఉందండి. 10 మినిట్స్లో అయిపోద్ది. చాలా ఈజీగా అయిపోద్ది. టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా కమ్మగా ఉండే పచ్చడి, దోసకాయ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి, పోయేదే ఉంది. నచ్చితే కామెంట్ చేయండి. మీరు ఎట్లా పచ్చడి చేసుకుంటారో చెప్పండి.